two parallel chords of a circle of radius 10 centimeters are on the opposite sides of the center. So మనం ఫస్ట్ సర్కిల్ డ్రా చేద్దాం. సో లెట్ దిస్ ఈజ్ ఎ సెంటర్. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు, టూ ప్యారలల్ కార్డ్స్ ఆఫ్ ఎ సర్కిల్ విచ్ ఆర్ ఆన్ ది అపోజిట్ సైడ్స్ ఆఫ్ ది సెంటర్. అంటే సెంటర్కి అపోజిట్గా టూ కార్డ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒకటి ఇట్ సైడ్, ఒకటి ఇట్ సైడ్. సో అపోజిట్గా ప్యారలల్ కార్డ్స్ అనేటివి ఉన్నాయి. అండ్ ఇఫ్ ద కార్డ్స్ ఆర్ అట్ డిస్టెన్సెస్ 6 centimeters అండ్ 8 centimeters ఫ్రమ్ ద సెంటర్. సో ఒక కార్డ్ వచ్చేసి సెంటర్ నుండి 6 centimeters డిస్టెన్స్లో ఉందంట, ఇంకో కార్డ్ వచ్చేసి 8 centimeters డిస్టెన్స్లో ఉందంట. సో మనకేమంటున్నారు ఇక్కడ, దెన్ ద డిఫరెన్స్ ఆఫ్ ద లెన్స్ ఆఫ్ ద కార్డ్స్ ఈజ్. సో మనకి ఈ రెండు కర్డ్స్ యొక్క లెన్స్ డిఫరెన్స్ అడుగుతున్నారు. అంటే మనకి ఈ కర్డ్ యొక్క లెంత్ తెలియాలి, ఈ కర్డ్ యొక్క లెంత్ తెలియాలి కదా. సో మనకి దానికంటే ముందు ఇక్కడ రేడియస్ ఇచ్చారు. సో సర్కిల్ యొక్క రేడియస్ 10 centimeters అని ఇచ్చారు. సో మనకి ఇది రేడియస్ అవుతుంది కదా, సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఇస్ రేడియస్ కదా. సో ఇది 10 అవుతుంది. సో ఇది మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోవచ్చు కదా. సో దిస్ ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దిస్ ఇస్ హైపోటెన్యూస్ ఈజ్ 10 centimeters. సో దిస్ ఈస్ 6 centimeters. అప్పుడు మనకి ఇది ఏమవుతుంది, సో ఒక లెంత్ కనుక్కోవాలి అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ అడ్జసెంట్ స్క్వేర్ చేసినప్పుడు మనకి అపోజిట్ సైడ్ స్క్వేర్ వస్తుంది కదా. సో దిస్ ఈస్ 10 square is 100 మైనస్ 6 square is 36. సో 100 minus 36 is 64. సో 64 అండర్ రూట్ 64 is 8 కదా. సో ఈ లెంత్ అనేది 8. సో ఈ లెంత్ 8 అయినప్పుడు ఇది కూడా ఈక్వల్ లెంత్ ఉంటుంది కదా. సో ఇది కూడా 8 అవుతుంది. అంటే ఈ కర్డ్ యొక్క లెంత్ 16 centimeters అవుతుంది, 8 + 8. సో సేమ్ వేలో మనం ఇది కనుక్కుందాం. సో దిస్ ఈస్ 10 centimeters రేడియస్. సో 10 square is 100 మైనస్ 8 square is 64. సో డిఫరెన్స్ ఏమవుతుంది, 36. సో అండర్ రూట్ ఆఫ్ 36 is 6 కదా. అంటే ఈ లెంత్ 6 centimeters అవుతుంది. అప్పుడు ఈ లెంత్ ఏమవుతుంది, 6 centimeters అవుతుంది. సో టోటల్ ఈ కర్డ్ యొక్క లెంత్ ఏమవుతుంది, 6 + 6 12 centimeters అవుతుంది. సో మనకి ఇక్కడ ఏమంటున్నారు, ఈ టూ కర్డ్స్ యొక్క లెన్స్ యొక్క డిఫరెన్స్ అడుగుతున్నారు. సో 16 centimeters minus 12 centimeters is 4 centimeters. సో ఆప్షన్ 2 is the right answer.